జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. దశమ స్కంధంలో ఉన్నాం. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని భాగవత గాథలను తెలియజేస్తున్నారు. సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకు శ్రీకృష్ణావతార గాథలను తెలియజేస్తున్నారు. బలరాముడు శ్రీకృష్ణుడు మధురకు వచ్చిన తర్వాత, కంసవధ అయిన తర్వాత నందాదులను వెనక్కి పంపించారు. అనంతరం శ్రీకృష్ణ బలరాములకు ఉపనయనం చేశారు. వారు సాందీపని వద్ద విద్యని అభ్యసించారు. గురు దక్షిణగా సాందీపని పుత్రుణ్ణి తీసుకొచ్చి ఇచ్చారు. అనంతరం శ్రీకృష్ణ పరమాత్మ తన స్నేహితుడైన ఉద్ధవుణ్ణి పిలిచి, ఒకసారి నువ్వు బృందావనానికి వెళ్ళు, నా తల్లిదండ్రులు గోపకులు గోపికలు అక్కడ నా గురించి చాలా బెంగ పెట్టుకున్నారు, వారిని అనునయించి రావలసినది అని ఉద్ధవుణ్ణి పంపించారు. ఉద్ధవుడు శ్రీకృష్ణుడు పనుపున బృందావనానికి వెళ్ళాడు. నందాదులు నందుడు యశోద చాలా సంతోషించారు. ఉద్ధవుణ్ణి చూసి ఆ శ్రీకృష్ణుడు వచ్చినట్లే భావించారు. తప్పకుండా వస్తాడు కృష్ణుడు మిమ్మల్ని చూడడానికి, ఆ నా మాటగా చెప్పమన్నాడు, తన మనస్సంతా ఇక్కడే ఉంది అని నందాదులకు ఓదార్పునిచ్చాడు ఉద్ధవుడు. అనంతరం గోపికా స్త్రీలను కలిశాడు. ఆ గోపికలందరూ ఉద్ధవుడు వచ్చాడని చెప్పి, మీరు తప్పకుండా వస్తాడు శ్రీకృష్ణుడు, అయినా మీరు శ్రీకృష్ణుని గురించి ఎదురు చూడాల్సిన అవసరం లేదు, మీరు నిరంతరం శ్రీకృష్ణుడిని తలుచుకుంటున్నారు కాబట్టి మీ మనసుల్లోనే ఉన్నాడు అని చెప్తే, అప్పుడు భ్రమర గీతలు అని చెప్పేసి ఆ గోపికలు ఒక భ్రమరాన్ని అడ్డం పెట్టుకుని ఉద్ధవుడితో ఆ శ్రీకృష్ణుని మీద నిష్ఠూరంగా మాట్లాడారు. కానీ వారందరినీ ఓదార్చాడు ఉద్ధవుడు. ఓదార్చి ఉద్ధవుడు వెనక్కి తిరిగి మధురా నగరానికి వచ్చాడు. నందాదులు ఇచ్చి పంపిన బహుమతులన్నీ కూడా కృష్ణునికి, బలరామునికి, దేవకి, వసుదేవులకి, ఉగ్రసేనుడికి ఇచ్చారు. అనంతరం కథని సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకు తెలియజేస్తున్నారు. శ్రీకృష్ణుడు తను మున్నంగజ కైళి కోరిన లతా తన్విన్ రతి క్రీడలందను పంగోరి జనార్దనుండరిగే రత్న స్వర్ణ మాల్యాను లేపన భూషాంబర ధూప దీప పరిదీప్తంబై మనోజ ప్రదీపనమయ్యున్న తదీయ గేహమునకు మంచేషు పంచేషుడై. అద్భుతం. శ్రీకృష్ణ పరమాత్మ మధురకు వచ్చిన తర్వాత అక్కడ చాలా కురూపిలాగా ఉన్న కుబ్జ, ఆవిడ త్రివక్ర, 3 వంకర్లు ఉంటాయి ఆవిడ శరీరంలో. ఆవిడ కాళ్ళ మీద కాళ్ళు పెట్టి ఆ 3 వంకర్లు సరిచేసి ఆవిడని సుందరిగా తయారు చేశారు. తయారు చేస్తే ఆవిడ శ్రీకృష్ణ పరమాత్మ పట్ల మోహంతో అతని కొంగు పట్టుకుని వదలలేదు. నువ్వు మా ఇంటికి రా, మా ఇంటికి రా అనంది. అంటే నేను తర్వాత కంసవధ తర్వాత వస్తాను అని ఒక ప్రమాణం చేశారు. ఆ ప్రమాణాన్ని నిలుపుకోవడానికి శ్రీకృష్ణమూర్తి ఆ కుబ్జ ఇంటికి వెళ్ళడం ఈ సంఘటనలో కనిపిస్తుంది. ఇప్పుడు జరుగుతున్న సన్నివేశం. కృష్ణమూర్తి తను ఇది వరకు కలవాలి అని కోరుకున్న కుబ్జను తృప్తిపరచాలి అనుకున్నాడు. ఆ తృప్తిని పెంపొందింపజేయడానికి ఆ లతాంగి ఇంటికి వెళ్ళారు. ఆ సుందరీదేవి, అంతకుముందు కుబ్జ, అనాకారి అందరూ చేదరించుకునేవాళ్ళు, అలాంటిది కృష్ణ పరమాత్మ యొక్క దయ వల్ల ఆవిడ గొప్ప సుందరైంది. ఆ సుందరీదేవి మందిరం రత్నాలు కూర్చిన బంగారు సరాల చేత, నానా విధములైన పరిమళాలు చేర్చిన చందన ద్రవ్యాల చేత, ఆభరణాల చేత, వస్త్రాల చేత, ధూప ద్రవ్యాల చేత, దీపాల చేత మన్మధుడిని కూడా మోహ పెట్టేట్టుగా ఉంది. అలాంటి మందిరానికి మన్మధుడికి సైతం మోహం పుట్టించే అలంకారంతో వెళ్ళారు స్వామి. అలా వెళ్ళినప్పుడు ఆ విధంగా వెళ్ళిన కృష్ణుడు కాము శరము బోలే కమలారి కళవోలే మెలగి ఆడ నేర్చు మెరుపు బోలే నిఖిల భువన మోహిని దేవతయు బోలే చెలువు మెరసి ఉన్న చెలువగనియే. ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ అక్కడికి వెళ్ళారో అక్కడ ఆవిడ ఎలా ఉందిట? మన్మధుడి బాణం లాగా ఉందిట, చంద్రుడి యొక్క కళలాగా ఉందిట, సంచరించే మెరుపులాగా ఉందిట, సమస్త లోకాలను మోహింపచేసే దేవతలాగా ఉందిట, సౌందర్యంతో ప్రకాశిస్తోందట ఆ కుబ్జ. హరి ఏ తెంచిన లేచి
సంభ్రమముతో నాళీ సమూహంబుచే సిరియొప్పన్ విహితోపచారములు తా చేయించి సవర్ణ సుందర తల్పస్థితు చేసి యుద్ధముని నుజ్జత్ప్రీతి భూజించి భాసుర పీఠంబున నుండు మంచు మదిన ఉత్సుక్యంబులు శోభిల్లగన్. శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడు వెళ్ళ, తోడు తన స్నేహితుడు ఉద్ధవుడిని కూడా తీసుకెళ్లాడు. శ్రీకృష్ణుడు ఉద్ధవుడు ఇద్దరు కలిసి వెళ్ళారు. శ్రీకృష్ణుడు వచ్చాడని ఆవిడ సంభ్రమంతో దిగ్గున లేచిందిట. చెలికత్తెలందరినీ వెంటనే చెప్పింది. అర్ఘ్యం ఇచ్చారు, పాద్యం ఇచ్చారు, మిగిలిన పూజలన్నీ చేశారు. తన సంపద అంతా వెలుగొందేట్లు తగిన ఉపచారాలతో అర్చించింది. ఆయన్ను బంగారుమయమైన పానుపునందు చేర్చింది. ఉద్ధవుణ్ణి కూడా అధిక ప్రీతితో పూజించి తగిన పీఠం మీద కూర్చోబెట్టింది. ఆవిడ మనస్సు ఉత్సాహంతో ఉవ్విళ్ళూరుతోంది. ఆళి నివహ నివేదిత మాలా మృగనాభి పంక మణిమయ భూష చేలాలంకృత యగుచను హేలావతి గోరె వనరు హేక్షణు గవయన్. ఆ విలాసవంతురాలైన కుబ్జ చెలికత్తెల సమూహం చేత ఇవ్వబడ్డ పూలదండలు, కస్తూరి కలిపిన చందనం, రత్నాలతో అలంకరించబడిన ఆభరణాలు, అందమైన వస్త్రాలు, వీటన్నిటి చేత అలంకరించబడి పుండరీకాక్షుడైన శ్రీకృష్ణమూర్తిని కలవాలి అని కోరుకుంటోంది ఆవిడ. లీలావతి కృతోల్లస దేలా కర్పూర మిళిత హిత మధుర మహాహాల రసపాన మద శ్రీలాలిత యగుతు నబల చేరెం కృష్ణున్. ఏలకులు, పచ్చకర్పూరం మొదలైన పరిమళ ద్రవ్యాలు చేర్చిన తియ్యదైన ఇంపైన మద్యాన్ని తయారు చేసింది ఆవిడ. అది పానం చేసింది ఆవిడ కూడా. ఉత్సాహంగా శ్రీకృష్ణుడిని సమీపించింది. సరసాలోకన వృష్టి పై గురియుచున్ సమ్యగ్వచో వైఖరిన్ గరగంజేసి సువర్ణ కంకణ సమగ్రంబైన సైరంధ్రి కేల్కర పద్మంబున బట్టి తల్పమున కాకర్షించి గంభీరతన్ బరిరంభాదుల నానపుచ్చి మరు సంభావించుతున్ వేడుకన్. ఆవిడ శ్రీకృష్ణ పరమాత్మను కావాలని కోరుకుంది. ఎవరు ఏది కోరుకుంటే అది ఇస్తారు పరమాత్మ. యోగులు మోక్షం కోరుకుంటారు, మునులు మోక్షాన్ని అడుగుతారు, మామూలు గృహస్థులందరూ కూడా శాంతి కావాలని కోరుకుంటారు, ధనం కావాలనుకున్న వాళ్ళు ధనం కోరుకుంటారు. కానీ కుబ్జకి ఆవిడ తనలో అణిచిపెట్టుకున్న కోరికలన్నీ ఉన్నాయి. ఆవిడని చాలా అందరూ చేదరించుకున్నారు. అలాంటిది ఒక్కసారి సౌందర్యవత అయింది. ఆ కోరికలన్నీ కూడా అవన్నీ ఎవరికి సమర్పించాలనుకుంది అంటే ఆ పరమాత్మకి, ఆ శ్రీకృష్ణ పరమాత్మగా సమర్పించాలనుకుందిట. అందుకని ఆవిడ అతన్ని కలవాలనుకుంది. ఎవరు ఏది కోరుకుంటే అది ఇస్తారు కదా పరమాత్మ. కుబ్జను చక్కగా సరసపు చూపులతో చూస్తూ మంచి మాటలతో మాట్లాడుతూ ఆవిడ హృదయాన్ని కరిగింప చేసేసట శ్రీకృష్ణ పరమాత్మ. చేసి చక్కగా పద్మాల లాంటి తన చేతులతో ఆవిడని దగ్గరికి తీసుకున్నారు. జాతియు గాలమంగళయు సత్వము దేశము భావచేష్టలున్ ధాతువు ప్రాయము గుణము దద్దశయున్ హృదయంబు జుట్కియున్ ప్రీతి విశేషమున్ తెలిసి పెక్కు విధంబుల దొయ్యలిన్ మనోజాత సుఖంబులందనిపే సౌరి వధు హృదయాపహారి అయి. శ్రీకృష్ణుడు ఆ కుబ్జను సంతోష పెడదాం అనుకున్నాడు. ఆవిడికి కావాల్సింది శారీరక సంతోషం. ఆ కుబ్జ యొక్క జాతిని కానీ, కాలాన్ని కానీ, కళని కానీ, సత్వమును కానీ, దేశాన్ని కానీ, భావచేష్టాలను కానీ, ధాతువును, ప్రాయమును, గుణాన్ని, దశను, మనసును, చూపులను, వీటన్నిటిని కూడా ప్రేమమయంగా చేసేసాడు. ఆ ప్రీతిని విశేషంగా తెలుసుకుని ఆవిడకి ఎలా కావాలంటే అలాగా సర్వ విధాల చేత ఆవిడ మనస్సు కరిగించి ఆయన ఆవిడతో కలిశారు. కర పద్మంబుల మాధవు గరమొప్పంగౌగిలించి కామానల ముంగర భోరువు వర్జించెను గర మరుదని తోడి సీత కరముఖుల. తన తోటి వాళ్ళందరూ ఇది ఇలాంటి కలయిక చాలా దుర్లభం అని శ్లాఘించే విధంగా కుబ్జ తన మదన తాపాన్ని పోగొట్టుకుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఉంటే లేమి అనేది ఉండదు. ఆవిడికి ఇంతకు ముందున్న ఆ దుఃఖం అంతా పోయింది. సనకాదుల్ తలపోసి కానని విభున్ సర్వప్రభున్ దుర్లభున్ మునుదానిచ్చిన యంగరాగ సుకృతామోదంబు నంగూడియున్ ఘన నిర్వాణ విభూతి ఇమ్మనక యా కంజాక్షి ఏ బాయ జాల ననుగొన్ని దినంబు లంగ భవలీలం తెల్పవే నావుడున్. చాలా ఆవిడ ఏం కోరుకుందో తెలుసా? సనకాదులైన మహర్షులు దివ్యమునులకైనా
పొందరాన శ్రీకృష్ణమూర్తిని కుబ్జ ఇది వరకు తను కుబ్జగా త్రివక్రగా ఉన్నప్పుడు గంధం ఇచ్చి ఆరాధించింది. గంధము లేపనాలు అన్ని ఇచ్చి ఆరాధించింది. దానివల్ల విశేషమైన ఫలితాన్ని పొందింది ఆవిడ. ఆ ఫలితము శ్రీకృష్ణుని సాంగత్యం. మేలైన మోక్ష పదవి ఇమ్మని కోరొచ్చు, కానీ ఆవిడకి ఆ స్థాయి అంతవరకు వెళ్ళలేదు. మోక్ష పదవి ఇమ్మని ప్రార్థించలేక, కృష్ణ నేను నిన్ను వదిలిపెట్టలేను, కొన్నాళ్ళు నా ఇంట్లో ఉండు, మన్మథ క్రీడ ఏందో ఆనందింపజేయని ప్రార్థించింది. వనిత గోరు కొనిన వరమిచ్చి శౌర్య యుద్ధ ఉండు దాను విదయిల్లు వెడలినప్పుడు తీయ విలుకాడు సురభితో దీగె ఇల్లు వెడలు తెరగు మెరయ. ఆ శ్రీకృష్ణుడు మళ్ళారా నువ్వు అని అడిగింది. అంటే విధంగా కుబ్జ కోరుకున్న వరాన్ని ఇచ్చాడు, వస్తుంటాను అని. ఆవిడ ఇంటి నుంచి ఉద్ధవుడు తాను పొదరింట్లోంచి వసంతుడితో చెడలొస్తున్న మదనుడిలాగా బయటికి వచ్చాడు శ్రీకృష్ణుడు. ఏ వేదంబులు గానని దేవోత్తముగాంచి ముక్తి తెరువడుగక రాజీవేక్షణ రతి అడిగను భావింపదీయ కర్మ ఫలమెట్టిదియో. ఆవిడ పూర్వకర్మ ఫలం ఎలాంటిదో సుఖమహర్షి చెప్తున్నారు పరీక్షణ్ మహారాజుకి. వేదాలు కూడా కనిపెట్టలేరు కదా శ్రీకృష్ణమూర్తిని. వేదం బెవ్వని వెతికెడిని ఆ దేవుని కొనియాడుడి అంటారు. వేదాలు కూడా కనిపెట్టలేని ఆ శ్రీకృష్ణమూర్తి దేవుడు ఎదుర్కొండా వస్తే మోక్షం ఇమ్మని కోరుకోకుండా విషయ సుఖాలను ఇమ్మని కోరింది. మనం కూడా అలాగే కోరుతుంటాం. పరమాత్మ ఎదుర్కొన్నా ఉన్నారని తెలుసుకోకుండా ఒక విగ్రహ రూపంలో ఉన్నారు అనుకుని మనం కోరే కోరికలన్నీ కూడా సాధారణంగా కుటుంబానికి సంబంధించినవి, లేదా ధనానికి సంబంధించినవి, లేదా మన వ్యక్తిత్వానికి సంబంధించినవి అయి ఉంటాయి. మోక్షాన్ని ఇమ్మని మాత్రం కోరం, విషయ సుఖాలను ఇమ్మని కోరుతాము. కుబ్జకి మనకి తేడా ఉంది అంటే ఆలోచించుకోవాలి అందరం. సంకల్పాలకు అనుగుణంగా ఫలితాలు ఉంటాయి కదా. కారుణ్యమున కృష్ణుడు తారుణ్యము మెరసి మదన తంత్రంబుల లీలారణ్య వీధి తేల్చెను సైరంధ్రిన్ విభవ విజిత చక్ర పురంధ్రిన్. అందుకని ఆ శ్రీకృష్ణమూర్తి వైభవంతో శచీదేవిని జయించిన కుబ్జను. ఆవిడ వైభవంలో శచీదేవి కంటే కూడా ఎక్కువగా ఉందట. తన యవ్వనాన్ని ప్రకాశింపజేసి తృప్తిని పొందించాడు. తర్వాత శ్రీకృష్ణుడు ఉద్ధవుడు బలరాముడు వీళ్ళిద్దరితో సహితుడై హస్తినాపురానికి అక్రూరుడిని పంపిద్దాము అని అనుకున్నాడు. అక్రూరుడి ఇంటికి వెళ్ళాడు. అక్రూరుడు అంతకు ముందు వీళ్ళని తీసుకొచ్చాడు కదా. ఆ తర్వాత మా ఇంటికి రానంటే లేదు, కంసవధ అయిన తర్వాత వస్తాను అన్నాడు కృష్ణుడు, ప్రమాణం చేశాడు. అందుకని బలరాముడితో ఉద్ధవుడితో కలిసి అక్రూరుడి ఇంటికి వెళ్ళాడు. అక్రూరుడు వీళ్ళని చూసి లేచి బలరామకృష్ణులకు నమస్కరించి ఉద్ధవుడిని కౌగలించుకున్నాడు. యథావిధిగా ముగ్గురిని అర్చించాడు. శ్రీకృష్ణుని పాదాలు తన ఒళ్ళో ఉంచుకుని అనుచెరులు దాను కంసుడు సనియన్ని చేత జముని సదనంబున కొన్ ఘనులారమీ బలంబున నొనరంగ యాదవుల వంశముధృతనమయ్యన్. ఓ మహాత్ములారా, మీరు మీ శౌర్యం వల్ల కంసుడు తన పరిజనులందరితో కలిసి మరణించాడు. మీ సామర్థ్యం చేత యాదవ వంశం ఉద్ధరించబడింది. మహాత్ములారా, మీరు ఈ సృష్టికి పూర్వమే ఉన్న పరబ్రహ్మ స్వరూపులు, ఈ విశ్వ రచనకు కారణభూతులు, విశ్వమంతా నిండి ఉన్నవాళ్ళు కదా. మీకు కార్యము కారణము అనే లింక్ లేదు. ఓ దేవా, ఈ సమస్త ప్రపంచాన్ని రజోమయంతో సృష్టించి రజోగుణంతో సృష్టించి కారణ రూపంతో అందు ప్రవేశిస్తావు. నువ్వు కార్యరూపంగా దీపిస్తుంటావు. చరాచర సృష్టికి మూలమైన పంచభూతాల్లో అనుగతమై తేజరిల్లే నువ్వు నిజానికి కారణరహితుడవు, ఏకాత్మ స్వరూపుడవు. నువ్వు విశ్వంలో అనేకంగా గోచరిస్తావు, కానీ ఒక్కడివే నువ్వు. సృష్టి స్థితి లయాలను నిర్వహిస్తున్న విజ్ఞాన మూర్తివి నువ్వు. జీవునిలాగా నీకు గుణము కర్మలు అంటవు, అందువల్ల నిన్ను బంధించేది ఏది ఉండదు. నువ్వు బంధరహితుడవు అని స్తోత్రం చేస్తున్నాడు అక్రూరుడు. ఆ అక్రూరుడు ఇలా స్తుతిస్తున్నాడు. పరగ జీవునికైన బంధ మోక్షములంట వంటునే పరతత్వమైన నిన్ను నంటునే ఈస దేహాద్యుపాధులు నా నిర్వచనీయములుగాన వరుస నీకు జన్మంబు జన్మ సంశ్రయ భేదములు లేవు కావున బంధ మోక్షములు లేవు గణుతింప నిన్ను లూఖల బద్ధుడనుటను నహిముక్తుడనుటయు నస్మదీయ బాలబుద్ధిగాదే పాషండ ముఖరమా
గముల చేతని జగద్ధితార్థ మైన వేద మార్గం అడగిపోవచ్చిన నవతరించి నిలుపు దంబుజాక్ష. ఓ అంబుజాక్ష, జీవుడు నిన్ను తలిచినంత మాత్రం చేతనే బంధ మోక్షాలత వల్ల ముక్తుడవుతున్నాడు. అలాంటి నీకు సచ్చిదానంద స్వరూపం, నువ్వు సచ్చిదానంద పరబ్రహ్మవు. నీకు బంధము లేదు, మోక్షము లేదు. దేహాదులైన ఉపాధులు నిర్వచించలేరు లేనివి కనుక నీకు జన్మం కానీ దానికి కారణమైన అవిద్య కానీ లేవు, బంధమోక్షాలు లేవు. నిన్ను రోటికి కట్టబడిన వాడవని, కాళీయ విముక్తుడవని అనడం అవివేకం సుమా. నువ్వు నాస్తిక మతాల వారి చేత వేద శాస్త్రోక్తములైన వర్ణాశ్రమ ఆచారములు నశించినప్పుడు లోకక్షేమానికి తగిన అవతారం ఎత్తి ఆ ధర్మాలు నశించకుండా నిలుపుతావు. ఆ నీవు ధరణి భారము మానితి రక్కసుల నెల్ల మర్దించుటకై యానక దొందువి ఇంటను మానుగ జన్మించితివి సమంచిత కీర్తిన్. ఓ శ్రీకృష్ణ, రాక్షసులందరినీ చంపి భూభారాన్ని పోగొట్టడానికి నువ్వు చాలా శ్లాఘమైన కీర్తితో ఆ వసుదేవుడి ఇంట పుట్టావు. త్రిజగత్పావన పాదతోయముల చేదీపించి వేదామర ద్విజ ముఖ్యాకృతివైన నీవు కరుణన్ విచ్చేయుటం చేసి మా నిజ గేహంబులు ధన్యతందనరెబో నిన్నార్యులర్చింపగా నజితత్వంబులు వారికిత్తువను కంపాయత్త చిత్తుండవై. ఓ పరమాత్మ, 3 లోకాలను పరిశుద్ధంగా చేయడానికి నువ్వు జన్మించావు. అలాంటి నువ్వు ఆ పాద జలంతో దీపిస్తూ దేవ బ్రాహ్మణ వేదాతి స్వరూపుడవైన నువ్వు దయతో ఇక్కడికి విచ్చేశావు. మా గృహాలు పావనమైనవి. నీ పాద జలం తీసుకుంటే చాలు 3 లోకాలు పరిశుద్ధం అయిపోతాయి. అలాంటిది నువ్వు వచ్చేసరికి మా గృహాలు పావనమయ్యి నీ పాదాలను అర్చించే వారికి నువ్వు దయగలవాడివై ఇంద్రియ జయాన్ని అనుగ్రహిస్తావు కదా. ఏం కోరుకోవాలంటే ఇంద్రియ జయం కోరుకోవాలి. ఏ పుణ్యాతిశయ ప్రభావమునను ఈ జన్మమందిక్కడన్ నీ పాదంబుల గంటి నిన్నెరిగి నీవు కృపాలుండవై నాపై నర్మిలి చేసి మాన్పగదవే నానాధనాగార కాంతాపుత్రాదుల తోడి బంధనము భక్తవ్రాత చింతామణి. ఓ భక్తుల పాలిటి చింతామణి అయిన ఓ శ్రీకృష్ణ, ఏ పుణ్య మహిమ వల్ల ఈ జన్మలో నీ పాదాలను దర్శించే భాగ్యాన్ని పొందాను, నిన్ను గుర్తించగలిగాను. నువ్వు నా యందు కృపగలవాడివై ధనాలు, గృహాలు, భార్య, కొడుకులు మొదలైన వారి ఎడల గల మోహాన్ని పోగొట్టి నా బంధాల నుంచి నన్ను తొలగించి రక్షించవయ్యా అని పలికాడు అక్రూరుడు. అని ఈ విధంగా తను ప్రార్థించి పలుకుతున్న అక్రూరుని మాటలకు నవ్వాడు శ్రీకృష్ణుడు. అతనికి సంసార సంబంధమైన మోహం తొలగేలా చేశాడు. చేస్తూ ఏమన్నాడంటే అక్రూరుణ్ణి, నువ్వు హస్తినాపురానికి వెళ్ళి మా వాళ్ళందరూ అక్కడ ఉన్నారు చూసిరా అని పంపించాడు. శ్రీకృష్ణుడు నవ్వుతూ అక్రూరుడితో, బంధుండవు సద్యోహిత సంధుండవు వావి జోడ జనకుడవు కృపా సింధుండవెల్ల గుణముల నందుండవు గావు ప్రోవ నర్హుడవెందున్. ఓ అక్రూరా, నువ్వు మాకు బంధువు, నిజానికి వరసకి తండ్రివి, మాకు మేలు కోరేవాడివి, విశేషించి మా యందు చాలా దయగలవాడివి, మంచి గుణాల విషయంలో అంధుడో కాదు, ఏ విధంగా చూసినా సమర్థుడైన వాడివి నువ్వు. కొలుతురు మర్త్యులిష్టములు గోరి శిలామయ దేవ సంఘమున్ జలమయ తీర్థ సంఘమును సంతతమున్నటు వారు గొల్వగా వలదనరాదుగాక భగవత్పద భక్తులరైన మీ క్రియన్ సొలయక దేవ తీర్థములు చూచిన ఎంతనే కోర్కిరిచునే. వక్రూరా, లోకంలోని మానవులు శిలారూపాలైన దేవతలను, జల రూపాలైన గంగాది నదులను తమ కోరికలు నెరవేరడం కోసం సేవిస్తారు. అలా చేసే వాళ్ళకి ఇది సరికాదు, ఇది సరైన విధానం కాదు అని చెప్పకూడదు. కానీ నిజానికి భగవత్ చరణాలను అంటిపెట్టుకుని ఉన్న మీలాంటి భక్తులకు అలాంటి ఎన్ని పూజలు చేసినా సరే, అదే పుణ్యతీర్థాలకు వెళ్ళినా అవేవి సాటి రావు. ఎందుకంటే మీ మనస్సు అంతా కూడా భగవంతుడు నిండి ఉంటాడు అని. ఓ మహాత్మా, నువ్వు భగవద్భక్తుల్లో చాలా శ్రేష్టమైన వాడివి, మా అభీష్టాన్ని సక్రమంగా నిర్వహించేవాడివి. విను, పాండురాజు మృతి చెందాడు. ఆయన భార్య అయిన కుంతీదేవి పుత్రులైన ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడితో ధృతరాష్ట్రుని ఆజ్ఞ చొప్పున హస్తినాపురానికి వచ్చింది. ఆవిడ కుంతీదేవి వీళ్ళకి మేనత్త వరుస అవుతుంది.
తన కొడుకుల మీద వ్యామోహంతో ఆ అంధరాజు పాండవుల పట్ల ప్రేమను కనబరచడం లేదు, సమబుద్ధితో వ్యవహరించడం లేదు. వారలు బంధులుగావున వారలకును మేలు నర్చి వారల రంగా వారింప వలయు దుస్థితి వారి జరిపు వంశ పొమ్ము వారిని చూడన్. ఎన్నిసార్లు వారిని అన్నారు? వారలు బంధులుగావున వారలకును మేలు నర్చి వారల రంగా వారింప వలయు దుస్థితి వారి జరిపు వంశ పొమ్ము వారిని చూడన్. ఓ చంద్రవంశస్థుడైన వక్రూర, వారి జరిపు వంశ కమలాలకు శత్రువైన చంద్రవంశస్థుడైన వక్రూర, మనకు ఆ కుంతి ఆమె బంధువులు, వాడి కొడుకులు బంధువులు కదా, వాళ్ళకి మేలు చేయాలి, మేలు చేసి ఆనందించేట్లు వాళ్ళ దుర్దశను పోగొట్టాలి. కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళని చూసిరా, వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళని కనుక్కునరా అని పంపిస్తున్నాడు అని చెప్పి శ్రీకృష్ణుడు ఉద్ధవ బలరాములతో అక్రూరుడికి చెప్పి తన గృహానికి వెళ్ళిపోయాడు. అక్రూరుడు వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పేసరికి అక్రూరుడికి అంతకు ముందరే శ్రీకృష్ణుని మధురా నగరానికి తీసుకొస్తుంటేనే దివ్య దర్శనం అయింది. అక్రూరుడు వెంటనే బయలుదేరి కౌరవుల పట్టణమైన హస్తినాపురానికి వెళ్ళాడు. అక్కడ ముందర ధృతరాష్ట్రుడిని కలిశాడు. ధృతరాష్ట్రుడు పాండవులను, కుంతీదేవిని, తక్కిన బంధువులను అందరినీ విడివిడిగా కలిశాడు. వారి వల్ల తగిన మర్యాదలన్నీ పొందాడు. వారి ప్రవర్తన తెలుసుకోవాలని కొన్నాళ్ళు అక్కడే ఉన్నాడు. ఒకరోజు ఏకాంతంలో విదురుడు వినేటట్లు అక్రూరుడితో కుంతీదేవి ఇలా అంటోంది. విదురుడు వినేట్టుగా అంది ఆవిడ. అన్నా తల్లులు తండ్రులను భగినులు నల్లుండ్రు మద్భ్రాతలున్ నిన్ను బొమ్మను వేడనేమనిరి మానెవ్వల్ విచారింతురే యున్నారా సుఖయుక్తులై మృగి వృక వ్యూహంబులోనున్న రేఖన్నే నిక్కడనున్నదాన గుమన కౌరవ్య మధ్యంబునన్. ఆవిడ ఎంత చక్కగా చెప్పిందో, నర్మగర్భంగా చెప్పడం అంటారు ఇది. విదురుడు వినేట్టు చెప్పింది, మళ్ళా ధృతరాష్ట్రుడు వినేట్టు చెప్పల. అన్నా, అక్రూరుడు అన్న చెబుతాడు, అన్నా తల్లులు తండ్రులు భగిన్లు అల్లుళ్ళు మా భ్రాతలు, వీళ్ళందరూ నా చుట్టాలు. మా తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అల్లుళ్ళు అందరూ ఇక్కడికి పంపించారు. నిన్ను పంపించేటప్పుడు ఏం చెప్పారు? మా దుఃఖాలు ఎప్పుడైనా తలుచుకుంటున్నారా? వాళ్ళంతా సుఖంగా ఉన్నారా? నేను ఇక్కడ కుత్సిత బుద్ధి గల కౌరవుల నడుమ తోడేళ్ల గుంపులో ఆడలేడిలాగా చిక్కుకొని ఉన్నాను అంది. మృగి వృక వ్యూహంబులోనున్న రేఖన్నేనిక్కడనున్నదాన గుమన కౌరవ్య మధ్యంబునన్నందావిడ. తోడేళ్ల గుంపులో ఆడలేడిలాగా ఉన్నాను నేను అని. కరపించన్ ఫణికోటిచే లతికలం గట్టించి గంగానదిన్ నెరిద్రోపించే విషాన్వితాన్న మొసగెన్ నిద్రారతింజెంది ఏమరియుండం బుడిపించే నాయుధములన్ మత్పుత్రులన్ దేమియుంగొరగాడి ధృతరాష్ట్ర సూనుడు మహాక్రూరుండు కార్యంబులన్. విదురుడు వింటున్నాడు. విదురుడు వింటుంటేనే ఆవిడ చెప్పింది, అయ్యా ఓ అక్రూరా, ధృతరాష్ట్రుడు కుమారుడైన దుర్యోధనుడు చాలా దుర్మార్గుడు. నా కొడుకుల విషయంలో కొంచెమైనా సరిగ్గా సరిపడిన వాడిగా ఉండట్లేదు. వాడు మిక్కిలి క్రూరుడు. క్రూరత్వం చేత నా కొడుకులను పాముల చేత కరిపించాడు. తీగలతో మూటగట్టి గంగానదిలో పడదోశాడు భీముడిని. విషం కలిపిన అన్నం పెట్టించాడు, అది భీముడికే. ఒళ్ళు తెలియక నిద్రపోతుంటే ఆయుధాలతో పొడిపించాడు. బలుడు కృష్ణుడు నెన్నడైన తమలో భాషించి మేనత్త బిడ్డలకు మేలు దలంతురే వగపులం దయ్యంగ బాలైరయు జలజాతాక్షుడు భక్తవత్సలు డిలా చక్రంబు భాగించి ఇమ్ముల నిప్పించునే నా కుమారకులకున్ ముఖ్య ప్రకారంబులన్. బలరామకృష్ణులు ఎప్పుడైనా తమలో తమ మాట్లాడుకునేటప్పుడు నేను మేనత్తను కదా, మేనత్త బిడ్డలకు మేలు కలగాలి అని కోరుకుంటారా? దుఃఖాలను పొందుటకు పాల్పడ్డారే, వాళ్ళకి క్షేమం చేద్దాం అనే ఆలోచనలు ఏమైనా చేస్తున్నారా? భక్తులందు అనుగ్రహం కలవాడైన శ్రీకృష్ణుడు నా కొడుకులకు ప్రధానమైన రీతిలో భూమండలంలో వారి కల భాగాన్ని సరిగ్గా పంచి ఇప్పించేట్టు చేయగలడా అని అంటూ ఆవిడ తన మనసులో శ్రీకృష్ణుని నిలిపి ధ్యానించింది. ఆవిడ మ్రొక్కి ఈ విధంగా స్తోత్రం చేసింది. ఓ పుండరీకాక్ష, పుండరీకాక్ష శరణాగతనైన నన్ను రక్షింపు, సర్వాత్మక సర్వపాలక అని స్తోత్రం చేసిందట. ఓ పుండరీకాక్ష, సర్వము నీవే,
సర్వాన్ని రక్షించేవాడవు నువ్వే, నీ శరణ పొందిన దాన్ని నన్ను ముమ్మాటికి రక్షించు అని దుఃఖిస్తున్న కుంతీదేవికి అక్రూరుడు విదురుడితో కలిసి ప్రియవచనాలతో కొంచెం దుఃఖ ఉపశమనం అయ్యేట్టు చేశాడు. ఆవిడ వద్ద సెలవు తీసుకున్నాడు. బంధువులు స్నేహితుల నడుమ కూర్చుని సుఖంగా కొలువు తీరి ఉన్న ధృతరాష్ట్రుడితో అక్రూరుడు ఇలా అన్నాడు. అక్రూరుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి ధృతరాష్ట్రుడితో సంభాషించాడు. నీ అనుజుండు పాండు ధరణి విభుడిగిన నీవు భూమి ధర్మాయత బుద్ధి నేలుచు ప్రజావళి గాచుచు గౌరవంబుతో బాయకలోకులందు సమభావన చేసితివేని కీర్తియున్ శ్రేయము గల్గు వేరొకటి చేసిన దుర్గతి కల్గు భూవరా. ధృతరాష్ట్రుడితో సరాసరి అన్నాడు అక్రూరుడు. అక్రూరుడికి ఏం భయం లేదు కదా, వెనకాల కృష్ణుడు ఉన్నాడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీ తమ్ముడైన పాండురాజు మరణించిన తర్వాత నువ్వు ధర్మం చేత విశాలమైన బుద్ధితో పాలిస్తూ గౌరవం వహించున్నావు కదా. ఇప్పుడు ప్రజలందు సమభావంతో నువ్వు పరిపాలన చేస్తే కీర్తి మేలు కలుగుతుంది, భేదభావం చూపిస్తే కనుక దుర్గతి కలుగుతుంది అని అవనీష పాండవులందుని నందనులందు సమానుండ వగుట బుద్ధి ఎవ్వనితో యోగమిందెవనికి నిత్య మంగనాగార పుత్రాది కముల వలన నయ్యడిదేమి వసుమతి నొక జంతు ఉదయింపనొక జంతు ఒక్కడంగు నొకడు పుణ్యము చెందు నొకడు పాపమునందు మీన జీవన భూతమిళిత జలము తత్తనూజులెట్లు ద్రావుదు రట్లు మూఢాత్మ విత్తమెల్లనపహరింతు రహితులైన కొడుకులట మీద మని అయిన చచ్చి అయిన తండ్రి జాడదనరు. సరాసరి ధృతరాష్ట్రుడితోనే అంటున్నాడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నువ్వు పాండురాజు కుమారులందు నీ కుమారులందు సమానమైన భావం కలిగి ఉండడం మంచిది. ఈ లోకంలో ఒకరితో కలిసి మరొకడు కూడి ఉండే స్థితి ఎవరికి శాశ్వతం కాదు. ఎవరు ఎప్పుడొస్తారో ఎవరు వెళ్ళిపోతారో తెలీదు. భార్య బిడ్డలు ఇళ్ళు వాకిళ్ళు వీటి వల్ల కలిగే సుఖం ఏది శాశ్వతం కాదు. ఒక జంతువు పుడుతుంటే మరొకటి చనిపోతుంటుంది. ఒకడు పుణ్యాన్ని అనుభవిస్తే ఇంకోటి పాపాన్ని అనుభవిస్తాడు. ఇది భూమి మీద సహజంగా ఉంది. చేపకు జీవనంగా ఉన్న నీటిని ఆ చేప పిల్లలే తాగేస్తుంటాయి. మూఢ బుద్ధి చేత కూడబెట్టిన వాడి ధనాన్ని వాడి కొడుకులే పగవాళ్లే అపహరిస్తారు. ఆ పైన తండ్రి బతికినా చనిపోయినా అతన్ని కన్నెత్తి కూడా చూడరు. కావున మూఢాత్ముడవై నీవార్జించిన ధనంబు నీ పుత్రులు దుర్భావులు పుచ్చుకొనంగా భూవర నిందుతుడ వగుదు భూనాకములన్. కాబట్టి మహారాజా, ఓ ధృతరాష్ట్ర మహారాజా, నువ్వు అధర్మంతో సంపాదించిన ద్రవ్యాన్ని దుఃఖాన్ని కలిగించే విధంగా నీ కొడుకులు కలహాలతో పంచుకుంటారు. నీకు ఇహపరలోకాలు రెండిటి యందు అపకీర్తి కలుగుతుంది. అలాంటి నిందలు నువ్వు పొందకు. సరిగ్గా పాండవులకు రావాల్సింది పాండవులకు, కౌరవులకు రావాల్సింది కౌరవులకు పంచి ఇయ్యి అని అడుగుతున్నాడు. నిజానికి ఈ రాజ్యం ఎవరిది అంటే అది పాండురాజుది. పాండురాజు మరణించాడు కాబట్టి ధృతరాష్ట్రుడు కూర్చున్నాడు అంతే. అది అక్రూరుడు చెప్తున్నాడు. నిందం పొందకుమయ్య ఈ తనువు దానిద్ర కళా దృష్టమౌ సందోహంబు విధంబు నిల్వదు సుమే జాత్యంధతం బుందియున్ మంద ప్రజ్ఞతలేల చేసెదవు సమ్యజ్ఞాన చక్షుండవై సందేహింపక ఇమ్ము పాండవులకొన్ సర్వం సహా భాగమున్. ఓ ధృతరాష్ట్ర మహారాజా, క్షణభంగురమైన ఈ దేహాన్ని నమ్మి నిందను పొందకు. ఈ దేహం కళలో కనిపించే వస్తు సముదాయం లాంటిది. ఇదేమీ ఎప్పటికీ ఉండేది కాదు. నువ్వు పుట్టిగుడ్డివైనా మందబుద్ధితో మెలక్కు, విచక్షణతో కళ్ళు తెరిచూడు. పాండవులకు వాళ్ళకు చెందాల్సిన రాజ్యాన్ని సందేహించకుండా న్యాయంగా పంచి ఇవ్వు అన్నాడు. అంటే అప్పుడు ధృతరాష్ట్రుడు దానికి ఇలా అంటున్నాడు. అక్రూర తప్పకుండా చేస్తానంటాడు కదా ధృతరాష్ట్రుడు. నీ మాట మంచిది నిశ్చయ మగునైన నస్థిరంబైన నా ఎంతరంగా మందు నిల్వదు సుధామాచల స్ఫటిక శిలా తలోద్యత తటిల్లతిక భంగి నమృతంబు నొందియు నానంది తుడుగాని నరుమార్కి నేను నానందముంద నీశ్వరాజ్ఞా విధమెవ్వడు దప్పింప నోపు విజ్ఞాని అయ్యుండి అయినా విశ్వమెల్ల చేసి విభజించి గుణముల నెవ్వడనుసరించెనెవ్వడవని భారమెల్ల బాయ ప్రభవించే దేవకి కెవ్వడాత్మతంత్రుడు ఈశ్వరుండు. ధృతరాష్ట్రుడు చాలా తెలివిగలవాడు. ఓ అక్రూరా, నువ్వు అన్న మాటలన్నీ నిజము, శ్రేయస్కరమైనవి. అయినా నా చంచలమైంది నా మనసు.
ఆ మనస్సులో నీ మాటలు చెలించిపోతాయి, అవేం నిలబడవు. నువ్వు చెప్తున్నావు పాండవులకు పంచిపెట్టమని, కానీ అది నిలబడదు. ఇది సుధామము అనే పర్వతాలలో స్ఫటిక శిల విస్తారమైన కాంతితో కలిసి మెరుస్తూ ఉన్న మెరుపు తీగలాగా నిలకడ ఉండని విధంగా ఉంటుంది మనస్సు. అమృతం లభించినా సంతోషించని నరుల్లాగా నేను ఆనందాన్ని పొందలేను. ఈశ్వరాజ్ఞని ఎవరు తప్పించగలరు? ఎంత తెలివి గలవాడైనా, నేను ఇస్తానని చెప్పలా, ఎంత తెలివిపరుడైనా మానవుడు దైవయత్నాన్ని తప్పించలేడు కదా. నాకు మనసు రాదంటున్నాడు. ఎవడు ఈ ప్రపంచం అంతా సృజించాడో, ఎవడు సత్వరజస్తమో గుణాలు విభజించాడో, అవని భారం తొలగడం కోసం ఎవడు దేవకీదేవికి పుట్టాడో, ఎవడు స్వతంత్రుడో, ఎవడు సర్వజ్ఞత్వాది సంపదలు కలవాడు, అలాంటి శ్రీకృష్ణుడు నేను పంపించాడు. ఆ శ్రీకృష్ణునికి నేను నమస్కరిస్తున్నాను. కానీ నా మనస్సు చంచలమైంది కాబట్టి నా మనస్సు ఏం చేస్తుందో తెలియదు. ఆయన మనస్సులో ఎలా ఉంటే అలా జరుగుతుంది. తప్పించుకున్నాడు. ఆయన తలపును అనుసరించి మేము బతకవలసిన వాళ్ళం అని చెప్పి, ఇంక నువ్వు వెళ్ళిరా అన్నాడు. అక్రూరుడు అతని అభిప్రాయం తెలుసుకొని, నీ తలపు నాకు తెలిసింది, నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించు అని పలికాడు. తిరిగి అక్రూరుడు మధురకు వచ్చేశాడు. మధురకు వచ్చి ఆ వృత్తాంతం అంతా బలరామకృష్ణులకు చెప్పాడు. కంసుడి భార్యలు అస్థి ప్రాస్తి అనేవాళ్ళు భర్త మరణించినందుకు దుఃఖిస్తూ తండ్రి జరాసంధుడి దగ్గరికి వచ్చారు అని సుఖ మహర్షి జరాసంధుడు మధురాపట్నం మీదకి దండెత్తి రావడం అనే గాథని ప్రారంభిస్తున్నారు. వచ్చే సంచికలో అది ఏంటో చూద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్ర హీనంతేద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.